వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో నేను కొంతకాలంగా మీరు నాకు మనీ కోట్స్ బుక్ ఇచ్చినప్పటి నుంచి కూడా నేను కొన్ని కోట్స్ చూస్తూ ఉన్నాను, చదువుతున్నాను అనమాట. సో అందులో కొన్ని కోట్స్ నాకు బాగా నచ్చాయి. ఆ కోట్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాము. సో నేను చూసింది ఒక కోట్ వచ్చేసి ఇందులో, డబ్బు సంపాదించడం కోసం కంటే నిలబెట్టుకోవడానికి ఎక్కువ సామర్థ్యత అవసరము. దీనికోసం ఒకసారి చెప్పండి సార్. సార్ ఇక్కడ పాయింట్, ఒక 25 సంవత్సరాలకి నేను మనీ అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కలవటం జరిగింది. వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ, గైడెన్స్ కానీ, కోచింగ్ కానీ, కౌన్సిలింగ్ కానీ, రకరకాల వర్క్షాప్స్ కానీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇప్పటికి కూడా మీరు చూస్తే కనుక మన వేరే ఛానల్స్లో కానీ, ఏ ఛానల్లో కానీ, ఎక్కడైనా కానీ జనాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని గురించి, లేకపోతే మనీ సంపాదించడం అనే దాని గురించి, అంటే డబ్బు సంపాదించాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, క్యాపబిలిటీ, డబ్బు సంపాదించడం అనేది కొద్దో గొప్ప అటు ఇటుగా ప్రతి వాళ్ళు సంపాదించగలరు, సంపాదిస్తారు కూడా, కంపల్సరీ సంపాదిస్తారు. కానీ క్యాపబిలిటీ అనేది ఎప్పుడూ కూడా మీకు ఏంటంటే, ఎంత సంపాదించావనే దానికంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అసలు దాన్ని ఎంత నిలబెట్టుకున్నావు. లేకపోతే కనుక మనకి ఈ మైక్ టైసన్ లాంటి గొప్ప బాక్సరు, ఇంటర్నేషనల్ బాక్సరు, వరల్డ్ ఛాంపియన్, కొన్ని లక్షలకు, వందల వేల కోట్లు సంపాదించిన వ్యక్తి. సో బై ఎనీ స్టాండర్డ్ లైఫ్ సెటిల్ అయిపోవాలి. అవును కదా, బై ఎనీ స్టాండర్డ్ లైఫ్ సెటిల్ అయిపోవాలి. కానీ ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ క్రంచ్లో ఉన్నాడు. ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ క్రంచ్. అంటే ఎంత క్రంచ్లో లేకపోతే మన తెలుగు సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ వేస్తాడు. తెలుగు సినిమాలో ఒక క్యారెక్టర్ వేసి మన తెలుగు హీరోతో తను తింటున్నాడు, సినిమాలో దెబ్బలు తింటున్నాడు. స్టాండర్డ్ చూసారు ఎక్కడ ఉంది? వరల్డ్ రియల్ లైఫ్ వరల్డ్ ఛాంపియన్ దగ్గర నుంచి సినిమాలో ఒక హీరో చేత దెబ్బలు తినే స్థాయి దాకా ఈ హ్యాడ్ టు కమ్ డౌన్. ఎందుకంటే డబ్బులు కావాలి. మరి ఏమైంది? మరి డబ్బులు సంపాదించడం కావాలి. డబ్బులు సంపాదించడం అయితే డబ్బులు సంపాదించేసాడు ఆయన. దే షుడ్ బి నో ప్రాబ్లం అనేది ఉండకూడదు అక్కడ, న్యాచురల్లీ. అట్లాగే మీరు కనుక చూస్తే లాటరీ విన్నర్స్ కానీ, కౌన్ బనే కరోడ్పతి టైప్ విన్నర్స్, షో విన్నర్స్ కానీ మీకు కనపడతారు. సడన్గా ఒక ఫ్లూక్ వస్తుంది, టక్కన పైకి వెళ్ళి కోట్ల రూపాయలు వస్తాయి. కానీ విత్ ఇన్ నో టైం మళ్ళీ కిందకి వస్తారు. అంటే ఒక సర్వే ప్రకారం అంటే 99.99% ఆఫ్ ది పీపుల్ who are lottery winners come back to the original position within 6 months to 1 year. అంటే 6 నెలల నుంచి 1 year లోపు అది డబ్బులు రాకముందు ఏ స్టేజ్లో ఉన్నారో, డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఆ స్టేజ్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాకా మనకి కౌన్ బనే కరోడ్పతి అమితాబ్ బచ్చన్ గారిది ఒక 20 సీజన్లో, అప్పటికి ఐ డోంట్ నో, దగ్గర 17-18 సీజన్లు, 20 సీజన్లు అయినట్టున్నాయి. ఈ మొత్తం సీజన్స్లో చాలామంది ఏమంటే, హర్షవర్ధన్ ఫస్ట్ ఎపిసోడ్లో ₹1,00,00,000 గెలిచిన హర్షవర్ధన్ దగ్గర నుంచి హైయెస్ట్ ఎపిసోడ్ గెలిచిన సుశీల్ కుమార్ దాకా, 5 crores గెలిచిన సుశీల్ కుమార్ దాకా రకరకాల నంబర్స్, రకరకాల పబ్లిక్ గెలిచారు. వాళ్ళ మొత్తం మీద ఏంటంటే హర్షవర్ధన్ ఒక్కడే ఆ డబ్బును నిలబెట్టుకోగలిగాడు. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు నిలబడాల, అంటే నిలబడలేదు ఇన్ ద సెన్స్ జీరోకి రాకపోవచ్చు, కానీ అసలు ఏ స్టాండర్డ్లో అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ స్టాండర్డ్లో రాలేకపోయింది. ఇది ఇంకో ఎగ్జాంపుల్. స్పోర్ట్స్ మెన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. అట్లాగే ఇప్పుడు ఈ లాటరీ విన్నర్స్ ఎగ్జాంపుల్. అలాగే మీరు చూస్తే కనుక ఫిలిం స్టార్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లాస్ట్ జనరేషన్స్ అంటే ఈ జనరేషన్స్లో అంతగా లేదు, కానీ ఎస్టర్ జనరేషన్స్లో తీసుకుంటే కాంతారావు గారు కానీ, రాజనాల గారు కానీ, సావిత్రి గారు కానీ, వాళ్ళు మిగతా వాళ్ళందరికంటూ కూడా చాలా 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 ఎక్కువ సంపాదించేవాడు. అంటే ఒక టైంలో శోభన్ బాబు గారు సైకిల్ మీద షూటింగ్కి వెళ్తూ నెలకి ₹150 జీతం తీసుకునేవాడు. 150 రూపీస్ పర్ మంత్ శాలరీ, నాట్ ఏ ఫీజు. హీరోగా రెమ్యూనరేషన్ కాదు, శాలరీకి పనిచేసి, ఉద్యోగానికి పనిచేసి శాలరీకి. అలా ₹150 స్టార్ట్ చేసిన కెరీర్ ఆయన సైకిల్ మీద హీరోగా వెళ్తున్నప్పుడు, ఆ టైంలో ఆల్రెడీ సావిత్రి గారు, ఆ టైంలో ఆల్రెడీ రాజనాథ్ గారు, ఆ టైంలో ఆల్రెడీ కాంతారావు గారు, అప్పట్లోనే కొన్ని ₹1,000 అంటే చాలా, అంటే ఇప్పుడు కోట్లలో తీసుకోవచ్చు, ఆ వేలు తీసుకుని వాళ్ళ కార్లు, బంగ్లాలు, మెయింటెనెన్స్, సూపర్ డూపర్ విషయాలు చేస్తుండేవాళ్ళు. అదే ఇప్పుడు కాంతారావు గారు అయితే సినిమాల్లోకి రాకముందే 600 ఎకరాల భూస్వామి, అంటే నిజంగానే జమీందారు అనమాట. రాజకుమారుడు అంటారు కదా, సినిమాల్లో రాజకుమారుడు రోల్ చేసేవాడు కదా,
ఈ బేసికలీ రాజకుమారుడు అనమాట. అటువంటి రాజకుమారుడు లాంటి వ్యక్తి చెన్నైలో ఉన్నప్పుడు, సినిమాల్లో పీక్లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ బెడ్రూమ్ ఉంటే కార్ ర్యాంప్ మీద నుంచి బెడ్రూమ్ దాకా వెళ్ళేదట. అంటే కారు రోడ్డు నుంచి అంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ చూసి అంటే కార్ అట్లా రూమ్లోకి హాల్లోకి ఎంటర్ అయ్యి హాల్లో నుంచి అట్లా ర్యాంప్ మీద నుంచి వెళ్ళి అట్లా బెడ్రూమ్ దాకా వెళ్ళి అక్కడ దించి వెనక్కి వస్తుంది అనమాట. సో దట్ వాజ్ ది లగ్జరీ హీ ఎంజాయ్డ్, రైట్? మరి అదే పర్సను చివరికి వచ్చేసరికి తన మందులకు కూడా లేకుండా, ఇంట్లో పూట గడవడానికి కూడా పరిస్థితి లేకుండా, వీళ్ళు తలా కాస్త కాంట్రిబ్యూట్ చేస్తుంటే, టీవీలో సీరియల్ చేసుకుంటూ, ఈ నల్లకుంటలో సంచి పట్టుకుని కూరగాయలు షాపింగ్ చేసుకుంటూ, కూరగాయలు కొనుక్కుంటూ కనిపించాడు. సో ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైతే అదే టైంలో మరి శోభన్ బాబు గారు 20,000 crores స్టార్టింగ్ ఎక్కడ వచ్చింది చూడండి. 150 రూపీస్ శాలరీస్ పర్సన్, 20,000 crores అసెట్స్ వర్త్ ఆయన పోయే టైంకి, వెల్త్, రైట్? 20,000 crores ఎక్కడ? అసలు తినడానికి లేని స్థితి ఎక్కడ? అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం ఒక 10 to 20% వాళ్ళు హోల్డ్ చేయగలిగినా అట్లీస్ట్ దే నీడ్ నాట్ లివ్ లైక్ దిస్. ఈ స్టాండర్డ్కి రావాల్సిన అవసరం లేదు. ఒక 10 to 20% హోల్డ్ చేయగలిగిన ఈయన హోల్డ్ చేయటమే కాదు, దాన్ని మల్టిప్లై కూడా చేయగలిగాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో చూస్తే సంపాదించిన వాళ్ళు అందరూ ఉన్నారు, నిలబెట్టుకున్న వాళ్ళు కొందరే ఉన్నారు. సో సంపాదించటం అనేది ఎవరైనా సంపాదిస్తారు, కొద్దిగా గొప్ప అటు ఇటు కష్టపడి సంపాదించవచ్చు గాక. ప్రాబ్లం సంపాదించడంలో కాదు, ఎబిలిటీ అంతా ఎక్కడ కావాలంటే నిలబెట్టుకోవడంలో కావాలి. అని మనం నిలబెట్టుకోవాలి, పట్టుకుని హోల్డ్ చేయగలగాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు లైఫ్లో ఎంత సంపాదించావు కాదు, ఎంత పట్టుకోగలిగావు, ఎంత నిలబెట్టుకోగలిగావు, అది చాలా ఇంపార్టెంట్. విజయపత్ సింఘానియా రేమండ్స్ కంపెనీ ఓనర్, అవును, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఆ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించిన తర్వాత కూడా ఆయన వాళ్ళ ఆవిడ ఇంత చిన్న రూమ్లో సర్వైవ్ కావాల్సి వచ్చి ఆఖరికి కొడుకు మీద కేసేస్తే కానీ ఈయన మళ్ళీ ఈయన మెయింటెనెన్స్కి, ఈయన సర్వైవల్కి ఈయన డబ్బులు లేని పరిస్థితికి వచ్చింది. అవును, వై? ఆ హోల్డ్ పట్టుకోవడానికి, లేదా అది మేనేజ్ చేయడానికి, ఆ డబ్బును పట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, అంటే తన కంట్రోల్లో కొంత, అంటే అన్ని వేల కోట్లు సంపాదించిన వ్యక్తి కనీసం ఒక 10-20 కోట్లు తన పేరు మీద హోల్డ్ చేయగలిగిన తన లైఫ్ తను బెటర్గా లీడ్ చేయగలిగేవాడు, ఎవరు అవసరం లేకుండా. కానీ అట్లాంటిది మళ్ళీ ఒక న్యూసెన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒక కొడుకుతో కేసులోకి లాగి పోలీస్ స్టేషన్ అది కోర్టులో కేసు వేసి మెయింటెనెన్స్ ఛార్జ్ క్లెయిమ్ చేసి ఆ మెయింటెనెన్స్ తోటి మళ్ళీ జీవించడం, అంత రప్చర్. ఆ రిటైర్డ్ ఏజ్లో హ్యాపీగా ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో అంత టెన్షన్, అంత స్ట్రెస్ అవసరం లేదు. సరే, ఆయనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి కేసు వేసాడు, కొడుకు మీద గెలిచాడు, మెయింటెనెన్స్ వచ్చిందో, మొత్తానికి అంతకు ముందు కంటే బెటర్ స్టేజ్లో ఉన్నాడు, ఓకే ఫైన్, డిఫరెన్స్. అలా అందరికీ పాసిబిలిటీ ఉండదుగా. మైక్ టైసన్ గారు చూస్తున్నాం మనం. అలా మీకు చాలామంది బాగా డబ్బు సంపాదించిన హాలీవుడ్ హీరోస్, బాలీవుడ్ హీరోస్, టాలీవుడ్ హీరోస్, స్పోర్ట్స్ మెన్, బిజినెస్ మెన్, అంటే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో టాప్కి వెళ్ళి డబ్బు సంపాదించిన తర్వాత కూడా చివరి వరకు ఆ డబ్బును నిలబెట్టుకోలేక చివరిలో వాళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి బాధపడాల్సిన అవసరం వచ్చింది. అదే వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం 10% కాపాడుకోగలిగినా ఇంత డౌన్ స్టాండర్డ్ లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం లేదు. అవును, ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో మైక్ టైసన్ గారు ఎంత సంపాదించుంటారు? అప్రాక్సిమేట్ ఒక నంబర్ అనుకుందాం, 1000 కోట్లు అనుకుందామా? దాంట్లో ఒక 10% పెట్టండి, 100 కోట్లు సరిపోతుంది ఈజీగా కదా. అట్లీస్ట్ అంటే మనం ఊరికి జస్ట్ వీఆర్ థ్రోయింగ్ నెంబర్, హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒక థ్రోయింగ్ నెంబర్ అని, ఒక రఫ్ నెంబర్ మాట్లాడుకుంటున్నాం మనం. 1000 కోట్లు అనేది నథింగ్ అసలు ఆయనకి, అంతకంటే ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటుంది. 1000 కోట్లు అనుకున్నా దాంట్లో 10% అంటే 100 కోట్లు కాపాడుకున్నా ఈజీగా ఈ కూడా సర్వైవ్డ్ హ్యాపీలీ కదా. తన లైఫ్ తను లీడ్ చేసి ఉండొచ్చు కదా, స్ట్రగుల్స్ అవసరం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాలలో వచ్చి సరే ఆ ఎపిసోడ్కు 10 కోట్లు 20 కోట్లు ఎంతో తీసుకుంటే దట్స్ ఓకే, అది ఓకే. కానీ ఆ స్థాయికి వచ్చి మళ్ళీ సంపాదించాల్సిన అవసరాన్ని తెచ్చుకోవద్దు కదా. ఎందుకని వచ్చింది అంటే నిలబెట్టుకోవడానికి ఎక్కువ సమర్థత కావాలి, సంపాదించడానికి కాదు. ద కోట్ మీన్స్ దట్
సో సంపాదించడం కంటే నిలబెట్టుకోవడానికి ఎక్కువ సమర్థత కావాలి. ప్లీజ్ ఈ ఎపిసోడ్ సందర్భంగా నేను మీకు కానీ మన ఆడియన్స్కి కానీ చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా సంపాదన మీద ధ్యాస ఉండాలి. సంపాదనతో పాటుగా నిలబెట్టుకోవడం మీద అంతకంటే ఎక్కువ ధ్యాస ఉండాలి. నిలబెట్టుకోవడం చేత కాకపోతే మీ దగ్గర ఎంత డబ్బు వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది. సంథింగ్ లైక్ దిస్. అంటే ఇంకా మీ క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నదులు, రివర్స్ ఓకే పుడతాయి. పుట్టి ఇప్పుడు ఆ నదులు అట్లా ఫ్లో రివర్లో ఓషన్లో కలిసిపోతాయి. అవును, రైట్. ఏమవుతుంది? అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి పోతుంది. సో మెనీ మెట్రిక్ టన్స్ అటు నుంచి వస్తుంది, ఇటు పోతుంది. కానీ దాన్ని బెటర్ యూసేజ్ చేయాలంటే ఏం చేస్తున్నారు మన వాళ్ళు? డ్యామ్ కడుతున్నారు. డ్యామ్ ఎందుకు కడుతున్నారు? మధ్యలో ఆపుకోవడానికి. ఎందుకంటే సో దట్ దే కెన్ మేనేజ్. నిలబెట్టుకోవాలి. ఆ నీరు పారుతూ వెళ్ళిపోతే యూజ్లెస్. దాన్ని నిలబెట్టుకుంటేనే మన దగ్గర మనకి యూస్ఫుల్. అది అటు పొలాలకు కానీ, ఇటు ఇండస్ట్రీస్కి కానీ, ఇంటి వీళ్ళకి డ్రింకింగ్కి కానీ ఏ యూజ్ అయినా చేయగలిగేది. లేదంటే అలా రివర్ ఫ్లో అవుతూనే ఉందనుకోండి, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో యూ కెనాట్ హోల్డ్ ఇట్. అది కంపల్సరీ వచ్చింది పోతుంది, వచ్చింది డెఫినెట్గా పోతుంది. నీరు కూడా, డబ్బు నీరు రెండు ఒకే టైప్. సో డబ్బుని నీళ్ళతో పోలుస్తారు. అంటే వాటర్కి మనీకి చాలా దగ్గర సంబంధం ఉంది. రాబోయే ఎపిసోడ్లో దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. కానీ ఇప్పటి వరకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాటర్ ఎట్లయితే వస్తుంది పోతుందో దాన్ని నిలబెట్టుకోవడానికి డ్యామ్ ఎలాగైతే కడతామో అలాగే మన దగ్గర లైఫ్లో మనీ వస్తుంది పోతుంది. మీరు ఏం చేయకపోయినా పోతుంది. సో ఈ నిలబెట్టుకోవడానికి నువ్వు ఏం చేయగలుగుతున్నావు అనే ఎబిలిటీ ఉంటేనే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు సంపాదన లేని రోజున ఈ నిలబెట్టుకున్న డబ్బే కాపాడుతుంది. డెఫినెట్గా ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్య వల్ల కావచ్చు, పరిస్థితులు బాగాలేక కావచ్చు, ఏదో కారణం చేత ఇన్కమ్ అనేది ఆగిపోయే రోజు ఒకటి ఉంటుంది. అంటే మనం సంపాదించే సంపాదన ఆగిపోయే రోజు ఒకటి ఉంటుంది. స్పోర్ట్స్ మెన్ ఏజ్ అయిపోవడం వల్ల కావచ్చు, సినిమా యాక్టర్ ఛాన్సెస్ లేక కావచ్చు, ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ కావచ్చు, ఏదో కారణం చేత నీకు సంపాదించడం అనేది ఆగిపోయే స్టేజ్ ఒకటి ఉంటుంది. కానీ చచ్చిన దాకా కూడా దీనికి ఖర్చులు ఉన్నాయి. మరి వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి? సో అలా మెయింటైన్ చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ సంపాదించినప్పుడే నిలబెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద వాట్ కోట్ మీన్స్. ఓకే, నిజంగానే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలామందికి వినిన తర్వాత కూడా ఒక క్లియర్ థాట్ అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేయబోతున్నాము. దానికోసం ఇప్పటి వరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.